ఇప్పుడు భారతదేశం ఎక్కడ పోతుందండి? ఎక్కడ పోతుంది చెప్పండి? భారతదేశం ఎక్కడ పోతుంది? సమాజం ఎక్కడ పోతుంది అంటే క్రిస్టియన్స్ అంటే నువ్వు తిరగొద్దా రోడ్ల మీద? అంతా ఇది కనిపిస్తున్నామా? నువ్వేం చేసినావు చెప్పు. నేను ఎవరికి ఏం చేయట్లేదు. నా ప్రార్థన మేము చేసుకుంటున్నాం, మా పాటలు మేము పాడుకుంటున్నాము, అంతేగాని మేము మతం మార్పిడి చేయట్లేదు, ఎవరు నమ్మట్లేదు. తెలుసా దేవుడు ఏమన్నాడు? ఏ భేదం లేదు, అందరు ఒకటే అని చెప్పిండు బైబిల్ వాక్యంలో. అంతే. నువ్వు రా అని మత మార్పిడి ఏం చేయట్లేదు. బీజేపీ వాళ్ళే మమ్మల్ని క్రిస్టియన్ మీద టార్గెట్ పెట్టిండ్రు. అంటే కొంతమంది ఇండ్లలోకి వెళ్ళి ఊర్లలోకి వెళ్ళి అక్కడ బైబిల్ తీసుకెళ్లి సో ఇంట్లో మార్చండి దేవుడు మారుస్తున్నారు అని చెప్పి పెద్ద ఆరోపణలు వస్తున్నాయి. బైబిల్ ఏం మార్చలేదు. బైబిల్ కూడా కాల్చిండ్రు బీజేపీ వాళ్ళు. పాస్టర్లను బైబిల్ తీసుకుపోయి బైబిల్ కాల్ చేసిండ్రు బీజేపీ వాళ్ళు. ఎక్కడ? ఆంధ్రాలా పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నావు? మిస్టర్ పవన్ కళ్యాణ్, నువ్వు ఒక్క మాట అంటావు, అదంటావు, ఇదంటావు, ఏం పని చేస్తావు చెప్పు. చంద్రబాబు నాయుడు, నువ్వు మాత్రం వీళ్ళంతా కూడా మాత్రం ఇడిచిపెట్టద్దు, తీసుకొని ఊరి శిక్ష చేయాలా. ఒక పాత్రం కాదు, ఒక పాత్ర చంపేసినావు, ఎంతమంది పాత్రలు చంపేసినావు, ఆటలు మాత్రం శిక్షించాలా. పవన్ కళ్యాణ్ నీ జాగ్రత్త. నువ్వు చెప్తున్నా, నువ్వు అనుకుంటున్నావో కానీ నువ్వు ఆంధ్రాలో ఎక్కడ పీఠాపురంలో ఉండవు, కానీ నువ్వు హైదరాబాద్కి వచ్చినా కానీ క్రైస్తవులు ఎవరు ఊరుకోరు. మాకు న్యాయం చేయాలా, చంద్రబాబు నాయుడు మాకు న్యాయం చేయాలా. ఆంధ్ర అంతా కూడా పట్టుకోవాలి. కూడా ఆరోపిస్తుంది వెనకాల పవన్ కళ్యాణ్ కావచ్చు ఇలాంటి వారు ఉన్నారని చెప్పి. అదే మరి నేను చెప్తాను కదా, ఇది వాస్తవమే. కేపాల్ చెప్పింది వాస్తవమే. తెలుసా పవన్ కళ్యాణ్ ఉంది వాస్తవం ఉంది. ఎందుకంటే నేను ఆంధ్రాలో నేను అక్కడ కూడా వెళ్ళాను. ఏదో ఒక విషయం గురించి మాట్లాడుతూ నా చుట్టూ 20 బైకులు వచ్చినాయి బీజేపీ వాళ్ళు. టార్గెట్ చేస్తున్నా అంటే అది ఏంది చెప్పాలి చెప్పు. ఇంతకుముందు వాజ్పేయి ఉన్నప్పుడు, అద్వానీ ఉన్నప్పుడు ఇంతకుముందు కాకపోతుండే. ఎప్పుడైతే మోడీ వచ్చిండో, ఆయన పేరేం పేరు ఇంకో ఆయన అమిత్ షా వచ్చి జై శ్రీరామ్ అన్నట్టే. జై శ్రీరామ్ అంటే నీ దేవుని నీ మొక్కు బతుకు, అంతేగాని అందరి ముందు జై శ్రీరామ్ అంటే పబ్లిక్ టార్గెట్ లో ఏమైంది? అందరినీ ఉచ్చకోత వస్తున్నారు. జై శ్రీరామ్ అంటే క్రిస్టియన్స్ మైనార్టీలు ఎవరు ఉంచకూడదు. వాట్ ఈస్ ప్రాబ్లం? అది మాత్రం చాలా తప్పది. పవన్ కళ్యాణ్ నేను చెప్తున్నా కదా, పవన్ కళ్యాణ్ నువ్వు చీఫ్ హోమ్ మినిస్టర్, ఏం మినిస్టర్, నువ్వు వాళ్ళు మాత్రం పట్టుకో. లేదంటే నీ ఇష్టం. ఇక్కడికి వచ్చినానుకో క్రిస్టియన్స్ మాత్రం ఊరుకోరు. ఇక నేను ఎండబెట్టి కొడతారు కూడా. ఇక్కడ కానీ ఆంధ్ర కానీ ఎక్కడ కూడా ఉండదు. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ ఇదే నీది. మంత్రి పదవి ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ అదన్నట్టు. అయితే ప్రవీణ్ ప్రగడాలను మరి ఆయన చనిపోయినట్టుగా మనం గమనిస్తున్నాము. ఆయన మరి కొందరు అంటున్నారు అది యాక్సిడెంట్ అంటున్నారు, కొందరు అంటున్నారు మరి మేమందరం అంటున్నాం యాక్సిడెంట్ కాదు, అది హత్య అని మేము చెప్తున్నామండి. క్రైస్తవ లోకమంతా మేము హత్య అని మేము మాట్లాడుతున్నాము. మాకు న్యాయం జరగాలి. ఇక్కడ తెలంగాణ నుంచి కానీ అక్కడ ఆంధ్ర నుంచి కానీ మాకు న్యాయం జరగాలి. ఇక్కడ మన రేవంత్ రెడ్డి గారి నుంచి కానీ లేకుంటే అక్కడ సీఎం మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్న చంద్రబాబు నుంచి కానీ మరి సెంట్రల్లో ఉన్న మరి మోడీ నుంచి కూడా మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాము. మా క్రైస్తవ సంఘంగా క్రైస్తవులు అంటే యేసుక్రీస్తుని నమ్ముకున్న బిడ్డలు. వీళ్ళు పగ, దోషము, ద్వేషాలు ఉండవు ప్రియులారా. యేసు ప్రభు ఒకటే బోధించాడు, నేనే మార్గంలో, నేనే సత్యంలో, నేనే జీవం అన్నాడు. ఆ మార్గంలో, ఆ సత్యంలో మేము నడుస్తున్నాం. అనేక మంది రకరకాల జాతుల వాళ్ళు మన దేశంలో ఉన్నారు. మేము భారతీయులమే, మేము భారతీయ గడ్డంలో పుట్టిన వాళ్ళమే, మేము స్వాతంత్రులమే, ఇక్కడ మేము పుట్టిన వాళ్ళమే, మాకు హక్కు ఉంది. ఏ దేవునైనా నమ్ముకోవచ్చు, ఎవరు ఎక్కడ నమ్ముకోవచ్చు అని రాజ్యాంగం చెప్తుంది. 25 యాక్ట్ ప్రకారంగా ఎవరి ఇష్టంగా వాళ్ళు ఎవరైనా ఆరాధించుకోవచ్చు అని చెప్తుంది. కానీ ఇక్కడ చూసినట్టయితే క్రైస్తవుల మీద కేవలం దాడులు జరుగుతున్నాయి. అక్కడ మణిపూర్లో చూసినట్టయితే మణిపూర్లో ఘనంగా మరి అక్కడ చాలా మరి పరిస్థితులు చూసినట్టయితే చాలా ఘోరంగా ఉన్నాయి ప్రియులరా. అయితే అక్కడ ఏముందంటే మణిపూర్లో అనేక మంది చంపారు, మనం చూసాము, అనేక రీతిలుగా జరుగుతున్నాయి. మన భారతదేశంలో క్రైస్తవులకు ఒకటి ఏంటంటే వారికి మరి దేవుని యొక్క చిత్త ప్రకారంగా వాళ్ళు నడుస్తారు కాబట్టి వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి. క్రైస్తవులు ఎవరి మీద దాడులు చేయలేదు, ఏ రస్తా రోకులు చేయలేదు, ఎవరి మీద మరి అగత్యంగా మాట్లాడలేదు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ దేవుని ఆరాధించుకుంటూ మరి రాజుల గురించి, అధికారుల గురించి, ప్రభుత్వాల గురించి, ప్రజల గురించి ప్రార్థించమని యేసు ప్రభు చెప్పాడు. మేమందరం ప్రజలందరి గురించి మేము ప్రార్థిస్తాం, దేశాల గురించి ప్రార్థిస్తాం, ప్రభుత్వాల గురించి ప్రార్థిస్తాం, ఆయా భాషలు మాట్లాడే గురించి, ఆయా ప్రజల గురించి, ఆ జనాల గురించి, భూ ప్రపంచం గురించి, అందరి గురించి మేము ప్రార్థిస్తాం. ప్రార్థించే వారంగా మేము ఉన్నాము. కాబట్టి క్రైస్తవుల మీదనే హత్యలు జరుగుతున్నాయి, ఎవరు పట్టించుకోవట్లేదు, అనగరుకుతున్నారు.
అనగదొక్కుతున్నారు, క్రైస్తవులను చిన్నచూపు చూస్తున్నారు. ఆ విధంగా కాకుండా మరి నేను చెప్తున్నా గవర్నమెంట్ వారికి మాకు న్యాయం జరగాలి. ఇది ప్రవీణ్ ప్రగడాల గురించి ఇది ఒక న్యాయం జరగాలి. ఎట్లా జరగాలంటే ఇది హత్య, ఇది కావాలంటే ప్రభుత్వం వారు సిబిఐకి అప్పచెప్పి ఇది మాకు న్యాయం తీర్చాలని మేము కోరుకుంటున్నాం. క్రైస్తవులకు న్యాయం జరగాలి. ఏ విధంగా అంటే క్రైస్తవుల మీద దాడులు జరగకూడదు. క్రైస్తవులు కూడా ఒక ఓటకు ద్వారాలే, క్రైస్తవులు కూడా ఒక ప్రభుత్వాన్ని నిలబెట్టుకునే వాళ్ళే. క్రైస్తవులు పోట్లు చేస్తేనే ప్రభుత్వాలు ఇప్పుడు ప్రజలందరినీ ఏలే నాయకులు వచ్చారు. మేమందరం చూసి మేము ఎన్నుకున్నాం, ఏర్పరచుకున్నాం. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబుని ఏర్పరచుకున్నాం, ఇక్కడ తెలంగాణలో మరి రేవంత్ రెడ్డిని ఏర్పరచుకున్నాం. మాకు న్యాయం జరగడం లేదు. మొన్నటి మనం చూసినట్టయితే మరి లాయర్ను మరి హత్య చేశారు, లాయర్ను మరి కత్తులతో పొడిచి చంపారు. ఎంత విధంగా జరుగుతా ఉంటే ప్రభుత్వాలు కూడా పట్టించుకుంటాయి. ఇటు తెలంగాణలో చూసుకుంటే లాయర్ ఇజ్రాయెల్ కావచ్చు, లేకపోతే అక్కడ ఏపీలో కూడా చంద్రబాబు ఒక లాయర్ అనే వ్యక్తిని ఇజ్రాయెల్ను ఆయన ఎంతో న్యాయంగా ఉండి పోరాడేవాడు, ప్రజలకు న్యాయం తీర్చేవాడు, న్యాయపక్షంగా నిలబడి దేనికైనా కానీ సిద్ధంగా ఉండి న్యాయంతో పోరాడి ఒక చదువు చదివి ఆయన ఒక విధిని, ఆయన యొక్క ఉద్యోగాన్ని నిర్వహిస్తుంటుంటే అన్యాయంగా వచ్చేసి కత్తులతో దాడి చేయడం ఏదేం అన్యాయం అండి. ఒక న్యాయవాదులకే రక్షణ లేదు, ఒక మరి క్రైస్తవ మత నాయకులకే రక్షణ లేదు. మరి దేవుని నమ్ముకున్న బిడ్డలకు, చిన్న చిన్న సంఘాలకు ఎక్కడ రక్షణ దొరుకుతుంది? ఎక్కడ వెళ్ళిన సంఘాలను కూల్చివేయడము, ఎక్కడ వెళ్ళిన సంఘాలలో ఉన్న ప్రజలను హింసించడము. కొంతమంది రకరకాల మొన్న చూసినైతే ఛత్తీస్గఢ్లో వాళ్ళు ఇచ్చారు, ఒక మాట ఇచ్చారు, 3000 మందితో మేము 5000 మందితో వచ్చి 3 గ్రామాలను మేము పిల్లలు కానీ పెద్దలు కానీ చంపేస్తాము అని మేము వార్తలు విన్నాం. అక్కడ ఎట్లా భయంకరంగా ఉన్నది. మేమందరం నేను పిలిపిస్తున్నానని ఒక మత నాయకుడు చెప్పాడు. అందరూ వెళ్ళి ఈరోజు మార్చి 2వ తారీఖు దాన్ని ధ్వంసం చేయాలనుకున్నారు. కానీ దేవుని వలన ప్రభుత్వాలు ఏకమైపోయి దాన్ని అరికట్టారు. అదే రీతిగా ఇప్పుడు మాకు ప్రగడాల ప్రవీణ్ గురించి మాకు న్యాయం జరగాలండి. నవీన్ గురించి మాకు న్యాయం జరగాలి. ఇది హత్యనే, ఇది యాక్సిడెంట్ కాదు. ఇది కేవలం చూసినట్టయితే ఆ బండి మీద, ఆయన మీద బండి ఉండడము, అక్కడ కట్టె ఉండడము, కట్టె మీద రక్తం చిందించడము, ఆ రక్తం ఉండడము, ఇది కేవలము ఇది ఎవరి నుంచి కాదు, సిబిఐ వాళ్ళే వీళ్ళు దర్యాప్తు చేస్తేనే మాకు క్రైస్తవులకు మాకు న్యాయం జరుగుతుందని మేము దీని గురించి మేము కోరుకుంటున్నాం. దయచేసి క్రైస్తవులకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం. అధికారులు సీఎం కానీ, తెలంగాణ సీఎం కానీ, ఆంధ్రప్రదేశ్ సీఎం కానీ, మన రాజ్యం వెళ్ళే, మన ప్రభుత్వాలను వెళ్ళే అధికారి మన మోడీ గారు కానీ దీన్ని దృష్టిలోనికి తీసుకొని మాకు న్యాయం చేయాలని మేము క్రైస్తవ సంఘం తరఫున మీ అందరికీ వందనాలు చెల్లి. ఇప్పుడు భారతదేశం ఎక్కడ పోతుందండి? ఎక్కడ పోతుంది చెప్పండి? భారతదేశం ఎక్కడ పోతుంది? సమాజం ఎక్కడ పోతుంది అంటే క్రిస్టియన్స్ అంటే తిరగొద్దా రోడ్ల మీద? అంత ఇది కనిపిస్తున్నామా? నువ్వేం చేసినావు చెప్పు. నేను ఎవరికి ఏం చేయట్లేదు. నా ప్రార్థన మేము చేసుకుంటున్నాం, మా పాటలు మేము పాడుకుంటున్నాము, అంతేగాని మేము మతం మార్పిడి చేయట్లేదు, ఎవరు నమ్మట్లేదు. తెలుసా? దేవుడు ఏమన్నాడు? ఏ భేదం లేదు, అందరూ